హాయ్ ఫ్రెండ్స్. ఈ మధ్య రాజేంద్ర ప్రసాద్ గారు సభా మర్యాద లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం నాకైతే అస్సలు నచ్చలేదు. ఫస్టు డేవిడ్ వార్నర్ గారి గురించి కూడా ఇలాగే మాట్లాడారు. డేవిడ్ వార్నర్ గారు క్రికెట్‌లో ఎంత ఫేమస్సో మన తెలుగు మూవీస్ మీద, తమిళ్ మూవీస్ మీద టిక్‌టాక్‌లు చేసి అంతే ఫేమస్ అయ్యారు. ఆయన్ని కూడా సభా మర్యాద లేకుండా వాడు వీడు సంబోధించారు. నాకు అలా అనిపించింది. ఎలా మాట్లాడతాడు ఈయన ఇలాగా? ఇలా మాట్లాడటం అది ఆ మాత్రం తెలీదా అనిపించింది. తర్వాత ఆలీ గారి గురించి కూడా అంతే మాట్లాడారు. అది వినటానికి కూడా చిరాకు అనిపించింది అలా మాట్లాడటం. ఇప్పుడు బ్రహ్మానందం గారి గురించి కూడా అలాగే మాట్లాడారు. ఆయన ఎంత ఫేమస్ అయిన ఆయన ఉండొచ్చు. అది వయసు పెరిగే కొద్దీ ఆయన ఇంకా 10 మందికి చెప్పాల్సింది పోనిచ్చి ఆయన ఇష్టం వచ్చినట్లు అట్లా మాట్లాడటం. ఇప్పటి వరకు ఆయన మీద ఉన్న గౌరవం, అభిమానం అంతా ఆయనే చే చేజేతులారా పోగొట్టుకున్నట్లు అనిపించింది. అలాగే ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా ఉండొచ్చు. పర్సనల్‌గా మనం ఎట్లాగైనా మాట్లాడుకోవచ్చు. కానీ బయటికొచ్చినప్పుడు 10 మందిలో మాట్లాడేటప్పుడు ఎవరికి ఇవ్వాల్సిన మర్యాద వాళ్ళకిస్తేనే బావుంటుంది. ఫ్రెండ్స్, ఇది నా ఒపీనియన్. మీకు కానీ ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.